మరొక శవం లేచిబడిందండి. చచ్చిపోయిన ఎముక డ్యూటీ చేస్తున్నాయి. స్తోత్రం స్తోత్రం. అలాంటి ప్రతిష్టాత్మకమైన సేవలో, అలాంటి ఒక మహిమగల మార్గములో, అలాంటి నీతిగల యథార్థమైన సత్యమైన ఒక విశ్వాస క్రమశిక్షణలో నువ్వెందుకు దేవునికి అధికమైన ప్రాధాన్యత ఇచ్చి విగ్రహారాధికునిగా మారిపోతున్నావు? వివరించడానికి చాలా విషయాలు ఉన్నా, వాటి నేను ప్రస్తావించక సంఘానికి కావలసిన కొన్ని ప్రాముఖ్యమైన హెచ్చరికలు. నీ దేవునికి పనికే మొదటి ప్రాధాన్యత. ఆమేన్, హల్లెలూయా. కొన్ని ఏళ్ల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మా పాస్టర్ గారు, అంటే నా భార్య పిల్లలు అలా తిరగొద్దామని మైసూర్, వైనాడు, కేరళ పోయారు. వాళ్ళు వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఒకటే గోల, డాడీ నువ్వు ఎప్పుడు మాతో రావు, ఈసారి రావచ్చు కదా. ప్రాణం పోయినా మీతో పాటు రాలి, మీరు ఓటు ఎంజాయ్ చేయండి, మీకు ఎన్ని డబ్బులు కావాలని ఇస్తాను, నేను మాత్రం రాలి. మీ పని మీదే, నా పని. ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే ఉద్యోగాలు, ఆదివారమే వ్యాపారాలు, ఆదివారమే శుభకార్యాలు, ఆదివారమే ఏమా చర్చకు రాలేదు, చుట్టాలు వచ్చారండి. అసలు అంత ధైర్యం ఎందుకు చేశారు ఆదివారం ఇంటికి రావడానికి? ఎవడైనా చుట్టాలు మా ఇంటికి ఆదివారం వస్తుండో తెలిస్తే శనివారం తాళం వేసుకుని వెళ్ళిపోతాం మేము. పొరపాటున ధైర్యం చేసి ఆదివారం మా కొంపకు రావద్దండి. స్తోత్రం. వచ్చిన వాడికి తిండి తిప్పలు లేకుండా చెప్తాను. ఓసారి మా మేనత్త మా చర్చకి వచ్చింది. ఇదే మిక్కిలి అనుకూల సమయం అనుకొని ఆ రోజు ఆరాధన అంతా మోకాళ్ళ మీద పెట్టించాను. మళ్ళీ నాకు కొత్త ఒట్టు. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? దేవుని కంటే అధికమైన ప్రాధాన్యతను ఎవరికి ఇచ్చినా, దేనికి ఇచ్చినా దేంతో సమానం అది? ఎఫ్రాయిము బుద్ధి లేని వాడై వృద్ధిలోనికి రాకుండా పోవడం కలిగిన ప్రథమ కారణం ఏంటంటే అతను విగ్రహాలతో కలిసిపోయాడు, విగ్రహారాధికులతో కలిసిపోయాడు, లోక సంబంధమైన వారితో కలిసిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవునికంటే అధికముగా ప్రేమించి అతను విగ్రహారాధన చేసిన వాడిగా ఎంచబడ్డాడు. బిడ్డ, క్రొత్త నిబంధన సంఘానికి నేర్పిస్తున్న పాఠం ఏంటో తెలుసా? మన జీవితంలో ప్రథమ స్థానము దేవునికి తప్ప దేనికి కూడా మనం ఇవ్వడానికి వీల్లేదా? ఆమేన్ చెప్పరే, హల్లెలూయా. అంటున్నారా? దేవుని సన్నిధి స్టేట్మెంట్ చెప్తాను, మీరు ఆమేన్ చెప్తా ఉండండి. దేవుని సన్నిధికే ప్రాముఖ్యత, దేవుని వాక్యానికే ప్రాధాన్యత, దేవునితో సహవాసానికే ప్రాధాన్యత, ప్రభుతో మన జీవితం ముడిపడుట మనకు ప్రాధాన్యత. ఏమండి, ఎవడైనా పిలిస్తే ముద్దెడతాడు, నేను కాపాడుతాడా? చివరికి వస్తే నేను కాపాడి సంరక్షించి నిలబెట్టి దీవించింది నా ప్రభు కదా. అలాంటి ప్రభువు విడిచిపెట్టి నువ్వు లౌకిక సంబంధమైన కార్యాలు నిమగ్నం అవుతున్నావే, నిన్ను ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడు? నువ్వెలా దీవెనకరంగా మారిపోతావు? అది బుద్ధి లేని పని కాదా? ఆ మధ్యకు ఆవిడ చర్చకు వచ్చింది. కొత్తగా ప్రేమించి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకొని చర్చకు వచ్చింది. ఈమె పెళ్లి చేసుకొని ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేక వాళ్ళు విడిచిపెట్టేసారు. ఒక 3 నెలలు మా మమ్మీ డాడీని కలపండి, మా మమ్మీ డాడీని కలపండి, మా మమ్మీ డాడీని కలపండి అంటే పాపం ఎవరికైనా తల్లిదండ్రులు అంటే కొంచెం ప్రేమే కదా అని తెగ ప్రార్థన చేశాను. నేను కూడా ఉపవాసములు సైతం దాని కొరకు. ఎట్టుకెళ్ళకి 3 నెలల తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కలుసుకున్నారు. చర్చికి రావడం మానేసింది. ఏంటమ్మా రావడం అంటే, మరి మా మమ్మీ డాడీ కూడా ముఖ్యం కదండి, వాళ్ళకి కూడా లోపడాలి కదండి, వాళ్ళు వెళ్ళొద్దన్నారు, అందుకే వెళ్ళట్లేదు. ఇప్పుడు ఏమైంది తెలుసా? వాళ్ళిద్దరు చచ్చారు, కరోనా వచ్చి. స్తోత్రం. ఇటు భర్త ఇచ్చి పెట్టేశాడు. ఇప్పుడు ఏమైంది తెలుసా? హిందీలో సామెత ఉంది, దోబికా కుట్టా నా ఘర్కా నా ఘాట్కా అంట. మీకు అర్థం కాలేదు, అయినా నవ్వుతున్నారు, బాగానే ఉంది. ఆ మాటకు అర్థం ఏంటంటే, సాకలోని కుక్క ఇంటిది కాక వీధిది కాక నడమంత్రం నాశనం అయినట్టు నీ బతకట్ట అయిపోతుంది. వింటున్నారా? ఏమనుకోబాకండి. వినడానికి కాస్త ఘాటుగా ఉన్నా, తినుటకు చేదుగా ఉన్నా, అది నీ కడుపులోకి వెళ్ళిన తర్వాత మధురంగా మారిపోతుందంట. ఒకడైనా మనం చెప్తే బాగుంది. చెప్పారులేమ్మా, హల్లెలూయా. కాసేపు ఆసక్తిగా స్తోత్రం చెప్తే బాగుంటుంది. అడుక్కునేవారు కదా, నేను పాస్టర్ని అడుక్కునేవాళ్ళు అర్థం కావట్లేదు నాకు. అడిగితే కానీ స్తోత్రం చెప్పట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యగారు ఎంతో కష్టపడి మీ కొరకు భోజనాలు ఏర్పాటు చేశాడు. పెట్టుబడి పెట్టిన పెట్టుబడికైనా విలువ ఇవ్వండి మీరు గట్టిగా. నీ చేతులు వేసిన దేవునికి మహిమ కలుగును గాక. The first place to be given to the Lord